పారక్వాట్ గడ్డి మందు పంటలో కలుపు నివారణకు ఉపయోగించే దీనిని తాగితే 98% మరణమే. ఎందుకంటే పారక్వాట్ గడ్డి మందుకు యాంటీడోస్ మెడిసిన్ లేదు. పారక్వాట్ గడ్డి మందు అటు ఆన్లైన్లో ఇటు షాపుల్లో సులభంగా దొరుకుతుంది. కానీ దీంతో వివిధ కారణాలతో గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిన వారైతే మృత్యువాత పడుతున్నారు. మనుషుల ప్రాణాలను హరిస్తున్న పారక్వాట్ గడ్డి మందు బ్యాన్ కోసం కరీంనగర్లో డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి తన వంతు సామాజిక బాధ్యతగా ఓ ఉద్యమం చేపట్టాడు. అయితే ఇటు మహేష్ రెడ్డి ఉద్యమానికి మాజీ ఎంపీ ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ కూడా అండగా నిలిచారు. ప్రాణాలను హరిస్తున్న పారక్వాట్ గడ్డి మందు నిషేధంపై ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. ప్రతి నెల ఈ మందు తాగి పదుల సంఖ్యలో కరీంనగర్, వరంగల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరి మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యంత విషపూరితమైన గడ్డి మందును బ్యాన్ చేయాలంటున్న డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి, డాక్టర్ అలాగే సందీప్లతో మా ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. జిల్లాలో మరణ మృదంగం వినిపిస్తోంది. అదేంటో తెలుసుకోవాలంటే గడ్డి మందుకి ఏంటి, మరణ మృదంగం ఏంటి అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తల్లిదండ్రి తిట్టారనో, ప్రేమ విఫలమైందనో, ఆర్థిక సమస్యలేనో ఏదో ఒక కుటుంబంలో రోజుకొక కేసు మాత్రం ఆసుపత్రుల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రతి చోట స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ గడ్డి మందు తాగిన వాళ్ళు అసలు బ్రతికే అవకాశం లేదని తెలుస్తోంది. అసలు ఏంటి ఈ గడ్డి మందు? ముఖ్యంగా చూసుకుంటే ఇతను ఒక అనస్థీసియా డాక్టర్ వృత్తి చేసుకుంటూ కూడా జిల్లాలో ప్రజలను చైతన్యపరచడానికి ప్రతి వారం కావచ్చు, నెలకొకసారైనా కూడా ప్రజల మధ్యకు వెళ్ళడమే కాదు, రైతులతో మమేకమై గడ్డి మందు వల్ల ఎంత నష్టం జరుగుతుందనే దాని మీద కూడా చైతన్యపరచడమే కాదు, కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు మహేష్ రెడ్డి మన వద్ద ఉన్నారు, వారితో మాట్లాడి. సార్ చెప్పండి, యాక్చువల్ మీరు ఒక డాక్టర్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గడ్డి మందు ద్వారా అసలు తాగితే 5 ml తాగినా కూడా చనిపోతారని తెలుస్తాం. అంటే ఇలాంటి సిచ్యుయేషన్లో ఈ గడ్డి మందుని ప్రభుత్వం ఎందుకు నిషేధించట్లేదు? మీరు డాక్టర్ అయి ఉండి ఇలాంటి ఉద్యమం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అసలు? సార్, మీరు అన్నట్టు ఇది 5 ml తాగినా కూడా మనిషి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో గవర్నమెంట్స్ ఎందుకు నియంత్రించట్లేదు అన్నదానికి నాకు కూడా రీజన్ తెలియదు. గవర్నమెంట్స్ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఇది మహమ్మారి, కోవిడ్ గత్తర కంటే అధ్వానం ఉంది. అయితే వాళ్ళకు ఈ నెంబర్స్ తెలియదా? అంటే యూజువల్ ఏమవుతుందంటే మన సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఈ మందుతో చచ్చిపోయారని ఎవ్వరు బయటకు వచ్చి అందరికి చెప్పుకోరు. సో ఈ నెంబర్స్ తెలియదని నేను అనుకుంటున్నా. ఈ ఉద్యమంలాగా ఎందుకు చేయాల్సి వస్తుందంటే, సార్ దీని గురించి నేను ఒక గత 3-4 సంవత్సరాల నుంచి కలిసిన వాళ్ళతోటి, తెలిసిన వాళ్ళతో అందరితో మాట్లాడుతున్నా. కానీ ఎక్కడ చాలామంది డాక్టర్స్ మాట్లాడుతున్నారు, చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ కూడా దీన్ని ముందుకు జరిగినట్టుగా కనిపిస్తలేదు. సో ఇది ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి రైతులు కన్విన్స్ అయ్యారంటే ఖచ్చితంగా గవర్నమెంట్స్ కూడా కన్విన్స్ అవుతాయని ప్రతిరోజు ఒక ఊరూరు తిరుక్కుంటూ అక్కడ లోకల్ యువకులు కానీ, పెద్దలు కానీ, లీడర్షిప్ను కానీ వాళ్ళందరితో మమేకమై ప్రతిరోజు మెడికల్ క్యాంప్ పెట్టుకుంటూ ఈ పారాక్వాట్ గడ్డి మందు గురించి అవగాహన చేసుకుంటూ పోతున్నాం. ప్రతి ఊర్లల్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. అట్లీస్ట్ ఇది బ్యాన్ అయ్యే వరకు ఇళ్లల్లో దాచిపెట్టుకోకండి, మిగిలిపోయింది అనే మెసేజ్ అయితే క్లియర్గా ఇచ్చి వస్తున్నాం. చాలా గ్రామాలు స్వచ్ఛందంగా మా ఊరు వరకు మేము బ్యాన్ చేస్తున్నాం సార్ అని చెప్పి ప్రమాణం చేసి ముందుకు వస్తున్నారు. గడ్డి మందు ప్రభావం ఇంతగానో ఉండడానికి గల కారణం ఏంటి అసలు? ప్రాబ్లం ఏంటంటే సార్, మీరు అన్నట్టు పెస్టిసైడ్స్, మోనోక్రోటోఫాస్ కానీ, క్లోర్ఫైరిఫాస్, ఆర్గానోఫాస్ఫేట్స్ ఇట్లాంటివి ఉంటాయి. వీటన్నిటికీ మన హాస్పిటల్కి వస్తే విరుగుడు మందు, యాంటీడోట్ అంటాం కదా, విరుగుడు మందు ఒక ట్రీట్మెంట్ అనేది ఉంది. ఈ గడ్డి మందుకు ఎలాంటి విరుగుడు మందు లేదు దీనికి. సో హాస్పిటల్కి వెళ్ళినా కూడా దాన్ని తీసేయడానికో, దానికి రివర్స్ యాక్షన్లో ఇంజక్షన్లు ఇవ్వడానికో ఏం లేదు. ఏమున్నా కూడా లక్షణాలు ఏమొచ్చినాయి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇచ్చుకోవడము, ఏమున్నా అది చెప్పిన ప్రయత్నం చేయడం, చూసుకుంటూ ఉండలేక ప్రయత్నం చేయడం తప్ప బతికే అవకాశాలు 98-99% ఉండేవి సార్. ఇన్ కేస్ ఆ 1-2% బతికినా కూడా మళ్ళీ 6 months లోపల ఈ డయాలసిస్ లేకపోతే లంగ్స్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక రకంగా చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పూర్తి నార్మల్ లైఫ్ స్టైల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నారు సార్. ఎందుకంటే దీనికి విరుగుడు మందు అనేది లేదు. ఇది తీసుకున్న నాలుకకి టచ్ అయింది అంటే 5 ml 100% ఎత్తాయి. ఇంకా ఇప్పటివరకు గవర్నమెంట్ ఆఫీసర్లకి, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్లకి, ప్లస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కలవడం జరిగింది, అటార్నీ జనరల్ గారిని కలవడం జరిగింది, చాలామంది మేధావులు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ లాంటి వాళ్ళు వీళ్ళందరినీ కలిసిన, దగ్గర ఒక 20 మంది ఎమ్మెల్యేలు కలిసిన, మినిస్టర్లకు ఇన్ఫామ్ చేసినాం. అందరి దగ్గర నుంచి సానుకూలంగా స్పందిస్తారు. ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం, దీని మీద ఏదో ఒకటి యాక్షన్ తీసుకుంటామని వస్తారు. కానీ మొన్న నా అదృష్టము, అది జనాల అదృష్టం అనే అంట. నేను వినోద్ కుమార్ సార్ని ఇదే క్రమంలో సార్ని కలవడం జరిగింది.
కానీ ఆయనకున్న ఆ జనాల మీద ఉన్న కన్సర్న్ ఏదో కానీ వెంటనే నేను చెప్పింది 4 డిస్టిక్లకు సార్కున్న పరిచయాలకు గవర్నమెంట్ డాక్టర్లకు ఫోన్ చేశారు. మరి నేను చెప్తున్నది నిజమేనా, ఇంత ఉందా, ఊరికే ఎగ్జాగరేట్ చేస్తూ చెప్తున్నాను కనుక్కుంటే సార్ కూడా ఆశ్చర్యపోయేటట్టు ఇంతకంటే దారుణమైన నెంబర్స్ అక్కడ నుంచి వినబడ్డాయి. డాక్టర్ సాబ్ ఇది మనం అనుకున్న దానికంటే చాలా దారుణంగా ఉంది, మహమ్మారి కంటే దారుణంగా ఉంది, ఖచ్చితంగా దీని గురించి ప్రెస్ మీట్ పెడదాం, నేను అడ్రస్ చేస్తా అని చెప్పేసి సార్ ముందుకు వచ్చారు. మేము ఎన్ని గ్రామాలు తిరిగి ఎంత అవేర్నెస్ క్యాంప్స్ చేసినా రాని అవగాహన అనేది ఆ ఒక్క రోజుతోటి స్టేట్ 2 స్టేట్లకంతా అట్లీస్ట్ అవగాహన అయితే తెలిసిపోయింది సార్. సో ఖచ్చితంగా దీన్ని తొందరలో బ్యాన్ అవుతుంది అనే హోప్స్ తోటే ఉన్నాం సార్. మొన్న ఒక హ్యాపీ ఏంటంటే హైకోర్టు టేకప్ చేసి దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చారు, దీని గురించి వివరణ ఇవ్వండి అని చెప్పేసి. సో అది ఏమవుతుందో చూడాలి. స్పందన లేదు, ఎలాంటి డేటా రాలేదండి. చాలామంది ఇది అసలు నిజంగా మ్యాండేటరీ కాదు, దీనివల్ల మాకు ఉత్పత్తి పెరగదు, దిగుబడి పెరగదు, ఏమీ లేదు, ఓన్లీ ఒడ్డు మీద ఉన్న గడ్డి కోసడానికి ఈజ్ ఆఫ్ కన్వీనియన్స్ కోసం దీనికి బదులు బ్రష్ కట్టర్స్ ఇంకా అల్కా ఉంది, అది దీన్ని బ్యాన్ చేస్తే మాకు ఇలాంటి ప్రాబ్లం లేదని ఏ ఊర్లోకి పోయినా కూడా ఊరోళ్ళందరూ కలిసి నిల్చొని ప్రమాణం చేసి చెప్తారు మా ఊర్లో ఇది బంద్ చేస్తామని. అంటే మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు సార్? ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది లేదు, యాక్సిడెంటల్గా కానీ ఇన్సిడెంటల్ కానీ తీసుకున్నప్పుడు దీనికి విరుగుడు మందు లేదు, అండ్ దీని పవర్ విషపూరిత తత్వం అనేది 100% ఎత్తుంది. అట్లాంటప్పుడు ఇది ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందే. దీనికి విరుగుడు ముందున్న లేదంటే రైతులకు బాగా కంపల్సరీ మందు అన్నా కూడా అది వేరే విషయం, మన రెస్ట్రిక్షన్స్ అవన్నీ మాట్లాడు. ఇటు విరుగుడు మందు లేదు, రైతులకు కంపల్సరీ కాదు, అండ్ ఇది నాలుక మీద పడ్డదంటే వేరే ఆప్షన్ లేదు. సో అట్లాంటప్పుడు 100% దీన్ని బ్యాన్ చేయాల్సిందే. ఒక్కొక్కసారి నైట్ మిడ్-నైట్ 2 o'clockకి 3 o'clock కూడా కాల్స్ వస్తాయి. వాళ్ళు ఇమీడియట్ ఇప్పుడు ఈ నార్మల్గా గడ్డి మందు తీసుకున్న వాళ్ళకి అంటే ఇప్పుడున్న పరిజ్ఞానం, ఇప్పుడున్న మెషినరీ, ఇప్పుడు మనకున్న టెక్నాలజీ ప్రకారంగా ఇప్పుడు మనం వితిన్ 5 hours 6 hours ఒకసారి మనం ఈ రక్తం శుద్ధి అంటాం. రక్తం శుద్ధిలో మనకు రకరకాల ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. ఈ రక్త శుద్ధి మనం ఎంత తొందరగా చేస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం అర్ధరాత్రి 2 o'clockకి 3 o'clock కూడా మనం తీసుకున్న వెంటనే డయాలసిస్ అంటే ఈ రక్తం శుద్ధి అనేది దాంట్లో కూడా మనకు పర్ఫ్యూజన్, డయాలసిస్ ఇవన్నీ వివిధ వెరైటీస్. సో ఇవన్నీ చేసినా కూడా చాలామంది 90% దే ఆర్ నాట్ సర్వైవింగ్. ఈ మహమ్మారి లాగా ఎంత తయారైంది అంటే ఇప్పుడు మేము యాజ్ ఎ నెఫ్రాలజిస్ట్ ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కారణం లేని కిడ్నీ ఫెయిల్యూర్ ఏదైనా ఉంది అంటే మనం కారణాలలో గడ్డి మందు ఉందా లేదా అని వెతుకునే స్థాయికి వచ్చినాం మనం కరీంనగర్లో. ఇప్పుడు ఏదైనా నెఫ్రాలజీ కాన్ఫరెన్సెస్లో మేము ఎక్కడైనా ఇది చెప్తుంటే అసలు ఇంత ఉందా కరీంనగర్లో, మీ కరీంనగర్ జిల్లాలో ఇంతమంది తాగుతున్నారా, ఇన్ని ఫిల్టర్లు వాడుతున్నారా, మీరు ఇన్ని డయాలసిస్లు చేస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నారు. ఇదేమైనా కానీ ఇప్పుడున్న పరిస్థితిలో దీనికి సంబంధించి చూసుకుంటే పారాక్యూట్ సంబంధించి గడ్డి మందు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం బ్యాన్ చేయాలి. వివిధ రాష్ట్రాల్లో కూడా ఇది బ్యాన్ అయి ఉంది. అంటే కనీసం అట్లీస్ట్ మంత్లీ చూసుకున్నా కూడా కనీసం 5-6 కేసులు వస్తున్నాయి. కానీ అందులో వచ్చిన కేసుల్లో 100కి 99% మంది మరణిస్తున్నటువంటి నేపథ్యమే మాకు కనిపిస్తుందని చెప్పి డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక కరీంనగర్ జిల్లాలోనే ఇలాంటి సిచ్యుయేషన్ కనిపిస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇలాంటి అంటే తెలియని కేసులు ఎన్నున్నాయో మనం చెప్పలేని పరిస్థితి. ఏదేమైనా కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన త్వరితగతిన చర్య తీసుకొని దీన్ని అంటే మొత్తం నిషేధించడమా లేకుంటే దీనిపై ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుందని తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఇప్పటికైనా ఈ యొక్క పారాక్యూట్ సంబంధించిన గడ్డి మందుని నిషేధించడమే తక్షణ చర్యగా తీసుకోవాలని చెప్పి డాక్టర్స్ కోరుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.